తాడేపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు క్రైమ్లో. తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో గురువారం తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజ్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి 4 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ పరిధిలో 4 యువకులు పీతా దినేష్ కుమార్, కోడే సూర్య గణేష్, మల్లిశెట్టి అనిల్, కల్లం అనిల్ రెడ్డి గంజాయి సేవిస్తూ అమ్ముతున్నారని, వారి వద్ద నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. యువకులు గంజాయికి బానిసలు అవ్వడానికి వారి తల్లిదండ్రులు లేకపోవడం, ప్రేమ విఫలమవడం వంటి కారణాలు చెబుతున్నారని అన్నారు. అక్రమంగా గంజాయి సేవించినా అమ్ముతున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిఐ బత్తుల కళ్యాణ్ రాజ్, ఎస్ఐ ఖాజావలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గత 6 నెలలుగా మన గుంటూరు ఎస్పీ గారైనటువంటి సతీష్ కుమార్ గారు గాంజాని మన జిల్లాలో నిర్మూలించాలి అనే ఒక పట్టుదలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రత్యేక టీంని ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకి తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు తన టీంతో పాటు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ రోడ్లో వచ్చినటువంటి సమాచారం మీద ఉదయం 7 గంటలకు అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా గాంజా సేవిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు గాంజా సేవిస్తూ గాంజాని కలిగి ఉన్నారు, సుమారు 4 కేజీలు. వాళ్ళు పీతా దినేష్ కుమార్, వీళ్ళు తాడేపల్లి టౌన్ అవుతుంది, అలాగే సూర్య గణేష్, మల్లిశెట్టి అనిల్, కల్లం అనిల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు 4 కూడా ఫ్రెండ్స్. వీళ్ళు వాళ్ళ ఇష్టమైనటువంటి లవర్స్, పేరెంట్స్ చనిపోవడం వలన గాంజాకి అడిక్ట్ అయ్యామని చెబుతున్నారు. ఇప్పటివరకు వీళ్ళ మీద అయితే కేసులు లేవు. అని 4 కేజీలు గాంజాను కూడా ఒరిస్సా దగ్గర బరంపం నుండి సేకరించినట్లు చెబుతున్నారు. వీళ్ళు ఈ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపిస్తారు. ఒక 4-5 నెలల నుండి గాంజాకి అలవాటు పడ్డామని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనకు పట్టుబడలేదు. అమ్మడం కాదు, వీళ్ళు అక్కడ నుండి తెచ్చుకుని తాగుతున్నామని చెప్తున్నారు. అది అమ్మినట్లుగా మనకి అప్పుడప్పుడు అమ్ముతున్నారు. అలాగే వీళ్ళు ఇక్కడ కొంతమంది దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. పాత నేరస్తులు మన దగ్గర ఉన్నారు కొంతమంది. వాళ్ళు కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీనికి అలవాటు పడినటువంటి పెడ్లర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నామని చెప్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి అయితే మోటార్ సైకిల్ ఏదో డిస్పోజ్ చేసి తాకట్టు ఏదో పెట్టి అక్కడికి వెళ్ళాడని చెప్తుంది. పోలీస్కి ఏమీ ఎదురు తిరగదు. గత 6 నెలలుగా సుమారు 32 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఒక 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి ఏంటంటే పీడీ యాక్ట్కి కొన్ని కవర్ అవ్వాలి. ఆ అంశాలు కవర్ అయిన వ్యక్తుల మీద మాత్రమే మనం ప్రపోజల్ పెట్టాలి. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద లిస్ట్ అవుట్ చేసి ఆ పీడీ యాక్ట్ పరిధిలోకి వస్తున్నారు అనుకున్న వాళ్ళని తప్పకుండా పెడతాం. పీడీ యాక్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోవడం, ఒకరు లేకపోవడం, ఆ మిగిలిన వారు మళ్ళా పేరు పట్టించుకోకపోవడం వారు చెబుతున్న కారణం. ఇందులో ఒక అతనైతే ఆల్ ఇండియా స్విమ్మర్ కూడా ఉన్నాడు, నేషనల్ స్విమ్మర్.